కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి సంక్షేమ పథకాలు శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కుప్పంలో ఎన్ని శిలాఫలకాలు ధ్వంసం చేసినా ప్రజలు జగన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. పల్లెల్లో గడపలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. తిరుపతిలో 40కు పైగా బ్రాందీ షాపులున్నాయని, పక్కనే బార్ వెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. తిరుపతి పవిత్రతను కాపాడమంటే ఇదేనా అని భూమన ప్రశ్నించారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవిత్రత పూర్తిగా మంటగలిపేటువంటి పరిస్థితులు నెలకొనటం చాలా బాధాకరమైనటువంటి విషయం. పబ్బుల్ని నడుపుతూ అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేయటమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నట్టుగా ఆరోపణలు రావటం అత్యంత దురదృష్టకరమైన విషయం. దీని మీద నిఘా లేకపోవటము, అది చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులది అవ్వటము, కూటమికి అనుకూలమైనటువంటి వ్యక్తులది అవ్వటం మూలంగానేమో ఈ అసభ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఒక రెస్టారెంట్ తీసుకురావటము అంటే వాళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం. కేవలం మా ప్రభుత్వం ఉన్నది అన్నటువంటి నమ్మకము, విశ్వాసము, మనల్ని ఏమీ చేయలేరులే అనేటువంటి బరితెగింపు తప్ప మరొకటి కాదు. తిరుపతిలో ఇప్పటికే దాదాపు 40కి పైగా బ్రాందీ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ బ్రాందీ షాపులు ఏ రకంగా నడుపుతున్నారు అన్నటువంటి దాని మీద ఏమాత్రము కూడా పట్టించుకో